జెన్జీల దెబ్బకు సీనియర్ నాయకులంతా ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ బాట పట్టినట్టున్నారు. ఇన్స్టాగ్రామ్లో చేసే చిన్న రీల్స్ ద్వారా అందే సందేశం పెద్ద పెద్ద వివరణలకు మించిన వేగాన్ని, అంతకు మించిన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవలే నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలం చెందారంటూ ఆయన రాజీనామా పైన జెన్జీలు తీసుకొచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. సరిగ్గా నెల తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోనే ఒక పెద్ద శక్తిగా మారడం, అంతకుముందు అభిజిత్ దీప్కే లాంటి ఓ యువకుడు అమెరికా నుంచి పెట్టిన ఒక చిన్న పోస్టు ఉద్యమంగా మారడం మనందరం కల్లారా చూసాము. దీనంతటికీ ప్రధాన అస్త్రం ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇంతకాలం ఫేస్బుక్, యూట్యూబ్ వీడియోల ద్వారా చేసిన ప్రధాన ప్రచారం అంతా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కు మారింది. ఫాస్ట్ మూవింగ్ రీల్స్ పైన యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తమ సహచర మంత్రులకు అందరూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా మారాలని సూచించారు. అందుకే ఆయన కూడా స్వయంగా ఇన్స్టాగ్రామ్లో రాత్రిపూట రీల్స్ పెట్టి యువతకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గంటలు గంటలు ఉపన్యాసాలకు మించిన ఆదరణ ఈ పొట్టి వీడియోలకు వస్తోంది. కోట్ల మంది ఆ రీల్స్ చూస్తున్నారు. అందుకే కాబోలు ఆయన రాజకీయ ప్రత్యర్థి రాహుల్ గాంధీ సైతం ఇప్పుడు రీల్స్ పైన ప్రధానంగా దృష్టి సారించినట్టు కనిపిస్తున్నారు. సీరియస్ రాజకీయ మెసేజ్లు మాత్రమే కాదు, సరదా పర్సనల్ సందేశాలు సైతం రాహుల్ రీల్స్ గాను, షార్ట్ పోస్టులుగాను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా E20 పెట్రోల్ పైన ఓ షార్ట్ వీడియో చేసి దీనిపై పోరాడుతా అంటూ మోడీ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఈ పొట్టి వీడియో ద్వారానే పంపారు. చూస్తుంటే ఇకపై అంతా ఈ పొట్టి వీడియోల సీజన్గా మారే పరిస్థితే కనిపిస్తోంది. ये E20 का जो मामला है ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. Brothers and sisters, this is a matter of sequencing. In any campaign, we have to decide the sequence of affairs. Our problem right now is that there is so much corruption that there's a huge line in what we have to sequence. Don't worry, this issue, we're going to take it up in a massive way, because this is destroying people's cars, destroying people's scooters, destroying people's lives, and literally is stealing directly from them.